తల్లి ఆదికాండం 15:6 అమ్మ చూడండి. అతడు యెహోవాను నమ్మెను. ఎవరంటే అతడంటే ఎవరు? అబ్రహాము కదా. అబ్రహాము చూడక రాబడిన మాట, అతడు యెహోవాను నమ్మెను. యెహోవాను నమ్మెను. ఏమి నమ్మాడు యెహోవాను? ఆయన చెప్పాలా? ఇప్పుడు 75వ సంవత్సరంలో వాగ్దానం చేయబడింది. ఏమని? నేను నీకు బిడ్డలను ఇస్తానన్నాడు దేవుడు. అది వాగ్దానం. పిల్లలు గమనించాల. ఇప్పుడు ఏదైనా ఒక 30, 35, 40 సంవత్సరాల వయసులో పిల్లలు లేకపోతే దేవుని దగ్గర మొరపెడతాం. ఆ నమ్మిక, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం చాలామందికి ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడన్నటువంటి నిరీక్షణ చాలామందికి లేని వారంటూ ఉండరు. ఖచ్చితంగా మనం నమ్మవచ్చు. మీరు గమనించాలా. మరి అటువంటిది 60 సంవత్సరాలు లేకపోతే 65, 70. ఇప్పుడు 75వ సంవత్సరంలో అబ్రహాముకి ఏం చేయబడింది? వాగ్దానం చేయబడింది. అప్పటికే శారా యొక్క శరీరం అంతా ఏమైపోయిందంట? మృతుతలం అయిపోయింది. అంటే జీవము లేదు, శక్తి బలము లేదు. చూడండి, అటువంటి సమయంలో ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నమ్మినాడు అంటే ఎంత గొప్ప ఆధిక్యత అది. అంటే వాగ్దానం నమ్మాడంటే అర్థం ఏంటి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంతే. ఇంకా అంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ప్రకారము ప్రభువు నాకు దయచేస్తాడని అబ్రహాం ఏమైనాడంట? నమ్మాడు. ఎన్ని సంవత్సరాలు నమ్మాడు ఆయన? ఎన్ని సంవత్సరం అంట? మొదటే పోయింది అది. ఎప్పుడు పోయింది? మొదటే పోయింది. 16వ అధ్యాయానికి వచ్చారకే హాగర్ని చేసుకుంటాడు కదా. తెలుసా మీకు ఆ సంగతి? శారా అనేది కదా. ఇప్పుడు ఎటు మనకి బిడ్డలు లేరు కాబట్టి ఇదిగో నా దాసితో నీవు వెళ్ళు అంటే ఆయన మారు మాట మాట్లాడాడు అక్కడ. అమ్మ, ఎందుకు దేవుడు మనకి వాగ్దానం చేశాడు గమనించాలి. అది 15వ అధ్యాయంలో సందర్భం నేను చెబుతున్నాను మీకు. అంటే ఒక పొరపాటు జరిగింది, తన జీవితంలో పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు అంటే దేవుని యొక్క వాగ్దానం పట్ల నమ్మికుంచున్నట్లు మనం గమనించవచ్చు. 16వ అధ్యాయంలో శారా మాట విన్నట్లు దేవుని మాట అబ్రహాము కూడా వినలా. వాస్తవమే ఇది. మన బైబిల్ ఉన్నట్లు మాట్లాడాలి అంతే. నేను చెప్పేది ఏంటంటే 15వ అధ్యాయం కూడా నేను చదువుతున్నా. కానీ 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాము శారా మాట విన్నాడు కానీ దేవుని మాట వినలా. తర్వాత తన తప్పు దిద్దుకున్నట్లు 17వ అధ్యాయము మొదటి 2 వచనం ఉంటుంది. నా ఎదుట నేను సర్వశక్తి గల దేవుండు గనక, ఆ మాట చదువుదాం. చూడండి అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండమన్నాడు. అంటే ఇప్పుడు లోపం ఉందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఏం మాట్లాడరు? ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇప్పుడు నేను సర్వశక్తి గల దేవుడు గనక నా ఎదుట నీవు నిందారహితుడివై నడుచుకో, జీవించని దేవుడు అంటూ ఉన్నాడంటే ఒక వ్యక్తిని అర్థం ఏంటి? అప్పుడు అబ్రహాములో లోపం ఉందంటారు లేదంటారు అక్కడికి? వాస్తవమే. అయితే ప్రియమైన వారలారా, అబ్రహాము నమ్మనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మరలా 17వ అధ్యాయంలో తనతో మాట్లాడి, ప్రియమైన వారల 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరలా దేవుడు